ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నమెంట్ రావడానికి, ప్రజారాజ్యం రావడానికి, ఇందిరమ్మ రాజ్యం రావడానికి ఇక్కడ ఉండి మీరు చేసిన ఎఫర్ట్స్ కూడా మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, వేదిక పైన నా క్లోజ్ ఫ్రెండ్ మా కొలీగ్ శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్యేస్ రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మదన్ గారు, ప్రవీణ్ గారు, లాస్ట్ జూన్ 2 నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మీటింగ్ మా సభా భరత్ వేణు వీళ్ళందరూ అప్పుడు ఆర్గనైజ్ చేశాం. ఆ మీటింగే మాకు విజయానికి నాంది పలికిన డాలస్. అప్పటి వరకు అప్పుడున్న ఐటీ మినిస్టర్ కానీ వాళ్ళ బంధువులు వచ్చిన కారు ర్యాలీ తీసుకుందని మా పిసిసి ప్రెసిడెంట్ గారు మరి మేము వస్తే పెద్ద ర్యాలీ తీసి దాదాపు 1000 మంది నాకు నమ్మకం ఏర్పడింది. డాలస్ లక్కీ అనుకున్నట్టుంది గవర్నమెంట్ వస్తుందని. యాక్చువల్గా ఈ రోజు నేను డాలస్కి వచ్చే ప్రోగ్రాం లేదు. 10th రోజు వెళ్ళి 11th ఒహాయో వెళ్ళి అక్కడ మా గౌరవ ప్రియ ముఖ్యమంత్రి గారు ఆగిపోయిన మా ఎస్ఎల్బిసి టెర్మినల్కు ప్రపంచంలోనే లాంగెస్ట్ ఇరిగేషన్ కెనాల్ 43 కిలోమీటర్స్, అది ఇంపాసిబుల్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ లో 30 కిలోలు పైన చేస్తే అప్పుడు తెలంగాణ వ్యతిరేకమైన కిరణ్ కుమార్ రెడ్డి గారు 3 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి దాన్ని పక్కన పెట్టింది. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎప్పుడు నేను కలిసిన ఎక్కడ పోయని సొరంగం, ఎక్కడ పోయని బ్రాహ్మణ వెళ్ళే ప్రాజెక్ట్ అని ఆపోజిషన్ లో జ్ఞాపకం చేస్తూ రాగానే దాన్ని శాంక్షన్ చేయడం, కొత్త రివైవ్ చేయడం మాట్లాడారు. ఆయన అసెంబ్లీలో అలా బాబు ఏమంటారు, కేసీఆర్ ఎందుకు వస్తలేదు అపోజిషన్ మీ లీడర్ అంటే ముఖ్యమంత్రి తర్వాత వెరీ ఇంపార్టెంట్ ప్రజా సమస్యలు కానీ గవర్నమెంట్ చేసే మంచి చెడులు చెప్పాలి. పనికిరాని మీటింగ్ లో పోతాడు వెళ్ళి బస్సులలో హెలికాప్టర్ల ఆయన నుంచి ఆయన ఇంటికి 5 నిమిషాలు. అసలు కేసీఆర్ ఎందుకు మీ ఇద్దరు కావాలంటున్నారు, మేము కాదు నేను చెప్పిన ఎమ్మెల్యే లేచి మీరిద్దరు కాలైతే మన పార్లమెంట్ లో 9 సీట్లు థర్డ్ ఎందుకు పోతారు, 7 సీట్లు డివైడ్ ఎందుకు పోతాయి. అప్పుడు ముగ్గురు తిరిగింది, ముగ్గురు తిరిగితే కూడా మా రేవంత్ రెడ్డి గారు తట్టుకోలేదు కదా, అసెంబ్లీలో ఎట్లా తట్టుకుంటారు మీరు ఇద్దరని చెప్పిన. ఆయన అంటే ఇట్లా కూర్చుంటాడంటే అసెంబ్లీకి రాడంట, అంటే అధికారం ఉంటేనే వస్తాడు. అది ఆయన చాప్టర్ క్లోజ్గా ఇక వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు అని నేను ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నాకు ప్రియమైనది ఇంపార్టెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నాక్ డిపార్ట్మెంట్ నాకు R&D ఉంటే R&D నాక్ చైర్మన్ సీఎం గారు నేను కోచ్ అయిపోయాను.